ఆసియా దేశాల్లో పిచ్లు స్పిన్కే అనుకూలంగా ఉంటాయన్నది తెలిసిందే. ఎంత అనుకూలంగా ఉన్నా బౌలింగ్ వేరియేషన్ లేకుంటే వికెట్లు తీయలేరు. ఇది ఎవరైనా అంగీకరించాల్సిందే. ఎప్పటికప్పుడు బౌలింగ్లో డిఫరెన్స్ చూపిస్తూ వికెట్లు తీస్తేనే స్పిన్నర్లు కూడా సక్సెస్ అయినట్టు. గత కొన్నేళ్లుగా భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దీనిని పర్ఫెక్ట్గా ఫాలో అవుతూ వస్తున్నాడు. అందుకే రెడ్ బాల్ క్రికెట్లో భారత్కు కీలకమైన స్పిన్నర్గా కొనసాగుతున్నాడు. తాజాగా బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్లో అశ్విన్ హవా స్పష్టంగా కనిపించింది. చెపాక్ స్టేడియంలో బంతితో తిప్పేసిన అశ్విన్ బ్యాట్తోనూ అదరగొట్టి శతకం సాధించాడు. తర్వాత కాన్పూర్ టెస్ట్లోనూ తన స్పిన్ మ్యాజిక్ కంటిన్యూ చేసిన ఈ సీనియర్ స్పిన్నర్ పలు రికార్డులు కొల్లగొట్టాడు. 1 కాదు 2 కాదు, ఏకంగా 6 రికార్డులను అందుకున్నాడు. WTC 2023-25 సైకిల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రికార్డు క్రియేట్ చేశాడు. అలాగే వరుసగా 3 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్స్లో 50కి పైగా వికెట్లు తీసిన ఫస్ట్ బౌలర్గా అశ్విన్ నిలిచాడు. అశ్విన్ రెండో టెస్ట్లో 4 వికెట్లు పడగొట్టాక బంగ్లాదేశ్పై టెస్ట్ మ్యాచ్ల్లో 33 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. బంగ్లాదేశ్పై భారత్ తరపున అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో 31 టెస్ట్ వికెట్లు తీసిన జహీర్ ఖాన్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇక టెస్ట్ క్రికెట్లో అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలిచిన మురళీధరన్ రికార్డును కూడా అశ్విన్ సమన్ చేశాడు. మురళీధరన్ తన కెరియర్లో 11 సార్లు ఈ ఘనత సాధిస్తే తాజాగా బంగ్లాదేశ్ సిరీస్తో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అందుకున్న అశ్విన్ లంక దిగ్గజంతో సమంగా నిలిచాడు. గత 5 ఏళ్లుగా టెస్టుల్లో అశ్విన్ ఫామ్ అత్యుత్తమ స్థాయిలో ఉంది. 2019 నుండి 2021 WTC సీజన్లో 71 వికెట్లు, 2021-23 సీజన్లో 61 వికెట్లు తీసిన అశ్విన్ ఇప్పుడు 2023-25 సీజన్లో కేవలం 10 మ్యాచ్లలోనే 50 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్లో భారత్ ఇంకా 8 టెస్టులు ఆడనున్న నేపథ్యంలో అశ్విన్ గత రికార్డులన్నింటినీ బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.